ఎవరి గూడూరి శ్రీనివాస్? డాక్టర్ బాబుకి పార్లమెంటు సీటు జగన్ వ్యూహం అదేనా? డాక్టర్ గత 40 ఏళ్లుగా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. అలాంటి డాక్టర్కు జగన్ నుంచి పిలుపు వచ్చింది. మీకు ఎమ్మెల్యే సీటు ఇస్తున్నాం, పోటీకి రెడీగా ఉండాలని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా నియమించారు. 5-6 నెలలు ఆయన నియోజకవర్గ సమన్వయకర్తగా పని చేసుకున్నారు. పోటీకి రెడీ అవుతున్నారు. వెంటనే మళ్ళీ మార్పులు చేర్పులలో ఆయన సమన్వయకర్త పదవి నుంచి తొలగించి పార్లమెంట్ ఇన్ఛార్జి పదవిని అప్పగించారు. తాజాగా 6వ లిస్టులో ఆయనకు ఏకంగా పార్లమెంటు టికెట్ ఇచ్చారు. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ ఇన్ఛార్జిగా గూడూరు శ్రీనివాసును ఎంపిక చేశారు. ఉభయ తూర్పుగోదావరి జిల్లాల్లో డాక్టర్గా గూడూరు శ్రీనివాస్కు మంచి పేరుంది. పల్మనాలజిస్టుగా ఆయన అందరికీ సుపరిచితులు. పేద, మధ్య, ధనిక ఇలా తేడా లేకుండా డబ్బుల కోసమే కాకుండా ప్రజాసేవ కోసమే వైద్య వృత్తిని ఎంచుకున్నారు. అయితే తొలుత రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించి ఆ తర్వాత ఆయనను తప్పించి మార్గని భరత్కు అప్పగించారు. ప్రస్తుతం డాక్టర్ను రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిని చేశారు. పార్లమెంటు సీటు సమన్వయకర్తగా సెట్టిబలిజ వర్గానికి చెందిన డాక్టర్ అనుసూరి పద్మలత పేరు ఖరారు చేశారు. గూడూరు శ్రీనివాసును పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇక తాజాగా 6వ లిస్టులో మార్పుల్లో పద్మలతకు షాక్ ఇచ్చి ఆమెను పక్కన పెట్టేసి మళ్ళీ గూడూరు శ్రీనివాసును తీసుకొచ్చి రాజమండ్రి పార్లమెంటు సమన్వయకర్త పగ్గాలు ఇచ్చారు. వారం రోజులకే మార్చి దీంతో రాజమండ్రి ఎంపీ సీటు నాదే అంటూ పెద్ద పెద్ద ప్రకటనలు సంబరాలు చేసుకున్న పద్మలత ఆనందం వారం రోజులు కూడా లేదు. జగన్ గత ఎన్నికల్లోనే రాజమండ్రి సీటును బీసీల్లో బలమైన గౌడ వర్గానికి ఇచ్చారు. ఆ వర్గం నుంచి మార్గాని భరత్ పోటీ చేసి గెలిచారు. ఇక ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో బలమైన సెట్టిబలిజ కమ్యూనిటీకే ఇవ్వాలని ముందుగా నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఆ వర్గానికే ఇచ్చారు. ఈ మార్పు వెనుక సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్రామ్ చక్రం తిప్పారని తెలుస్తోంది. తన కోసం రాజమండ్రి అసెంబ్లీ సీటు త్యాగం చేసిన డాక్టర్ గూడూరి శ్రీనివాస్కు పార్లమెంటు సీటు ఇప్పించారని టాక్. విచిత్రం ఏంటంటే రాజమండ్రి సిటీ, రూరల్ పార్లమెంటు ఈ 3 సీట్లను వైసీపీ గౌడ ఉపకులాలకు చెందిన వారికే కేటాయించింది. రాజమండ్రి రూరల్ నుంచి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పోటీకి రెడీ అవుతున్న విషయం అందరికీ తెలిసిన సంగతే. ఇది వ్యూవర్స్.